పిఎఫ్ డబ్బు ఏటీఎంలో తీసుకోవచ్చు అంటున్నారు. నిజంగా వచ్చిందా ఈ సదుపాయం? 24 గంటల్లో పిఎఫ్ అకౌంట్లో పడుతుందా, లేక ఇది కేవలం హైప్ మాత్రమేనా? జాబ్ చేంజ్ చేస్తే పిఎఫ్ ట్రాన్స్ఫర్ టెన్షన్ పూర్తిగా పోతుందా? ఎమర్జెన్సీలో 5 లక్షలు వెంటనే తీసుకోవచ్చా? అసలు నిజమేంటి? మీ పిఎఫ్ అకౌంట్ డిజిటల్ వ్యాలెట్లా మారబోతుందా? ట్రూత్ ఇప్పుడే తెలుసుకోండి. మీరు ఒక ఉద్యోగి అయితే ప్రతి నెల మీ సాలరీ నుంచి పిఎఫ్ కట్ అవుతుంటే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే పిఎఫ్ అనేది కేవలం డిడక్షన్ కాదు, అది మీ ఫ్యూచర్ సేవింగ్స్, మీ రిటైర్మెంట్ సమయంలో మీకు సపోర్ట్ ఇచ్చే ఒక స్ట్రాంగ్ ఫినాన్షియల్ బ్యాకప్. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో, వాట్సాప్ ఫార్వర్డ్స్ లో, యూట్యూబ్ వీడియోస్ లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఈపీఎఫ్ఓ 3.0 అనే టర్మ్ చాలా వైరల్ అయింది. చాలా మంది అనుకుంటున్నారు కొత్త స్కీమ్ వచ్చింది అని. ఇప్పుడు పిఎఫ్ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది అని, డబ్బు ఇన్స్టాంట్ గా విత్డ్రా చేసుకోవచ్చని, ఏటీఎం లో యూస్ చేసుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఫస్ట్ క్లారిటీ అనేది చాలా ముఖ్యం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారికంగా ఈపీఎఫ్ఓ 3.0 అనే పేరుతో ఎలాంటి స్కీమ్ ప్రకటించలేదు. ఇది అఫీషియల్ పేరు కాదు. ఈపీఎఫ్ఓ గత కొన్నేళ్లుగా చేస్తున్న డిజిటల్ అప్గ్రేడ్స్, ఆటోమేషన్ ఇంప్రూవ్మెంట్స్, సిస్టమ్ చేంజెస్ అన్ని కలిపి ఇన్ఫార్మల్ గా ఈపీఎఫ్ఓ 3.0 అని పిలుస్తున్నారు అంతే. అంటే సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ అది ఒక్క రోజులో వచ్చిన రెవల్యూషన్ కాదు. ఇప్పుడు ఈ హైప్ లో ఉన్న ప్రతి పాయింట్ ని ప్రాక్టికల్ గా సింపుల్ గా అర్థం చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏమేం మార్పులు వచ్చాయి అనేది క్లియర్ గా చెప్తాను. అందుకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. మొదటిగా ఏటీఎం విత్డ్రాయల్ గురించి చూద్దాం. ఇది ప్రెజెంట్ బిగ్ మిస్కన్సెప్షన్. చాలా మంది పిఎఫ్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఏటీఎం లో స్వైప్ చేసి డబ్బులు తీసుకోవచ్చు అని బిలీవ్ చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఈపీఎఫ్ఓ ఒక బ్యాంక్ కాదు. దీనికి ఏటీఎం నెట్వర్క్ లేదా డెబిట్ కార్డ్ సిస్టమ్ లేదు. పిఎఫ్ అకౌంట్ అనేది ఒక సేవింగ్ టూల్ లాంటిది మాత్రమే. మీరు విత్డ్రా అప్లై చేసినప్పుడు ఆ అమౌంట్ అనేది ముందుగా మీ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత మీరు మీ బ్యాంక్ ఏటీఎం కి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకి మీ పిఎఫ్ లో 2 లక్షలు ఉన్నాయి అనుకోండి. మీరు విత్డ్రా క్లెయిమ్ సబ్మిట్ చేస్తే అది ప్రాసెస్ అయ్యాక మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. మీరు ఎస్బీఐ లేదా హెచ్డిఎఫ్సి ఏటీఎం కి వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు. కానీ పిఎఫ్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ఏటీఎం లో డబ్బులు తీసుకునే ఫెసిలిటీ ఇప్పటి వరకు లేదు. ఫ్యూచర్ లో ఈపీఎఫ్ఓ ఈ డైరెక్షన్ లో ఆలోచిస్తున్నా కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. కాబట్టి ఏటీఎం విత్డ్రాయల్ అనే కాన్సెప్ట్ ప్రెజెంట్ రియాలిటీ కాదు. ఇది మిస్కన్సెప్షన్ లేదా ఫ్యూచర్ పాసిబిలిటీ మాత్రమే. ఇప్పుడు యూపీఐ విత్డ్రాయల్ గురించి మాట్లాడితే ఇది కూడా చాలా వైరల్ అవుతున్న టాపిక్. చాలా చోట్ల ఏప్రిల్ 2026 నుంచి యూపీఐ ద్వారా పిఎఫ్ విత్డ్రా చేయొచ్చు అని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ నుంచి దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ప్రెజెంట్ పిఎఫ్ క్లెయిమ్స్ ప్రాసెస్ అయ్యాక డబ్బు ఎన్ఈఎఫ్టీ లేదా ఐఎంపిఎస్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి మాత్రమే వస్తుంది. మీరు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటివి యూజ్ చేస్తున్న మీ యూపీఐ ఐడికి పిఎఫ్ అమౌంట్ డైరెక్ట్ గా రాదు. అంటే మీరు యూపీఐ యాప్ ఓపెన్ చేసి పిఎఫ్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఇప్పటికీ లేదు, ఇంకా రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 50,000 రూపాయలు విత్డ్రా చేయాలనుకుంటే అది మీ బ్యాంక్ అకౌంట్ కి మాత్రమే వస్తుంది. తర్వాత మీరు యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా ఏటీఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి యూపీఐ విత్డ్రాయల్ కూడా ప్రెజెంట్ ఫీచర్ కాదు. ఫ్యూచర్ లో రావచ్చు, కానీ ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ స్పీడ్ గురించి మాట్లాడితే ఇది నిజంగా ఇంప్రూవ్ అయిన ఏరియా. ఇంతకు ముందు పిఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉండేది. చాలా మంది 10 నుంచి 15 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. కొన్ని కేసెస్ లో నెలల తరబడి కూడా డిలే అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఐటీ సిస్టమ్స్ అప్గ్రేడ్ వల్ల ఆటోమేషన్ పెరిగింది. ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఈకేవైసీ కంప్లీట్ అయ్యి ఉంటే చాలా క్లెయిమ్స్ 3 నుంచి 7 రోజుల్లో సెటిల్ అవుతున్నాయి. కొన్ని సింపుల్ క్లెయిమ్స్ ఇంకా త్వరగా కూడా ప్రాసెస్ అవుతున్నాయి. ఉదాహరణకు మీ కేవైసీ పూర్తిగా వెరిఫైడ్ అయి ఉంటే ఎంప్లాయర్ సైడ్ నుంచి కూడా ఎలాంటి ఇష్యూస్ లేకపోతే మీ క్లెయిమ్ ఫాస్ట్ గా అప్రూవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, 24 గంటల్లో గ్యారెంటీడ్ సెటిల్మెంట్ అనేది మిత్. కొన్ని రేర్ కేసెస్ లో త్వరగా వచ్చి ఉండొచ్చు, కానీ ఇది అందరికీ అప్లై కాదు. క్లెయిమ్ టైప్, వెరిఫికేషన్ స్టేటస్, ఎంప్లాయర్ కన్ఫర్మేషన్ అన్నీ కూడా ఇవి ప్రాసెస్ స్పీడ్ మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఆటో సెటిల్మెంట్ గురించి మాట్లాడితే క్లారిటీ తీసుకుందాం. చూడండి, కోవిడ్ సమయంలో ఈపీఎఫ్ఓ కొన్ని క్లెయిమ్స్ ని ఆటో మోడ్ లో ప్రాసెస్ చేయడం ప్రారంభించింది. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా సిస్టమ్ ఆటోమేటిక్ గా క్లెయిమ్ అప్రూవ్ చేయడం. ఇప్పటికే కొన్ని కేటగిరీస్ లో ఇది కొనసాగుతుంది. కానీ చాలా మంది 5 లక్షలు వెంటనే అకౌంట్ లో పడిపోతాయి అని బిలీవ్ చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఆటో సెటిల్మెంట్ కి లిమిట్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీ ఉంటుంది. ఉదాహరణకి మెడికల్ ఎమర్జెన్సీ క్లెయిమ్ అప్లై చేసినప్పుడు కొన్ని లిమిట్ వరకు మాత్రమే ఆటో అప్రూవల్ ఉంటుంది. అందుకంటే ఎక్కువ అమౌంట్
కోసం మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం అవుతుంది. అంటే ఆటో సెటిల్మెంట్ ఉంది, కానీ అది అన్లిమిటెడ్ కాదు. క్లెయిమ్ టైప్, అమౌంట్, ఎలిజిబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. అర్థమైందా అండి? ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ గురించి కనుక మాట్లాడితే ఇది ఒక పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏరియా. ఇంతకుముందు మీరు జాబ్ చేంజ్ చేసినప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్గా ఉండేది. ఫామ్ 13 ఫిల్ చేయాలి, ఎంప్లాయర్ అప్రూవల్స్ తీసుకోవాలి, చాలా డిలేస్ ఉండేవి. చాలా మంది పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయకుండా అలాగే వదిలేసేవారు. కానీ ఇప్పుడు యూఏఎన్ సిస్టమ్ వల్ల ప్రాసెస్ చాలా ఈజీ అయింది. మీకు ఒక యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ ఉంటుంది. మీరు కొత్త కంపెనీ జాయిన్ అయినప్పుడు సేమ్ యూఏఎన్ ఇవ్వగానే మీ కొత్త పిఎఫ్ అకౌంట్కి అది లింక్ అవుతుంది. మీరు ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఇనిషియేట్ చేయవచ్చు. కానీ ఇది పూర్తిగా ఆటోమేటిక్ కాదు. కొన్ని కేసెస్లో మీరు మాన్యువల్లీ ఇనిషియేట్ చేయాలి. ఎంప్లాయర్ అప్రూవల్ అవసరం అవుతుంది. అంటే ప్రాసెస్ సింప్లిఫై అయింది, కానీ పూర్తిగా జీరో ఎఫర్ట్ కాదు. గాట్ ఇట్? ఇప్పుడు డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడితే ఇంతకు ముందు పిఎఫ్ క్లెయిమ్ చేయడానికి చెక్ కాపీ, పాస్బుక్, సైన్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆధార్ బేస్డ్ కేవైసీ కంప్లీట్ అయి ఉంటే చాలా కేసెస్లో డాక్యుమెంట్స్ అవసరం తగ్గింది. ఉదాహరణకి మీ ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అయి ఉంటే సిస్టమ్ ఆటోమేటిక్గా వెరిఫై చేసి క్లెయిమ్ అప్రూవ్ చేస్తుంది. కానీ మిస్ మ్యాచ్ ఉంటే లేదా డీటెయిల్స్ ఇన్కంప్లీట్గా ఉంటే మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ రెడ్యూస్ అయింది, కానీ పూర్తిగా ఎలిమినేట్ కాలేదు. ఇప్పుడు విత్డ్రాయల్ రూల్స్ గురించి మాట్లాడితే ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం. చాలా మంది పిఎఫ్ అకౌంట్ లో ఉన్న మొత్తం అమౌంట్ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు అనుకుంటున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. పిఎఫ్ విత్డ్రాయల్ కి ఒక స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. మీరు కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ కోసం మాత్రమే పార్షియల్ విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మెడికల్ ఎమర్జెన్సీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, హౌస్ కన్స్ట్రక్షన్, అన్ఎంప్లాయ్మెంట్ వంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే అలౌడ్ ఉంటుంది. ప్రతి కేటగిరీకి స్పెసిఫిక్ లిమిట్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి మీ పిఎఫ్ లో 3 లక్షలు ఉన్నాయి, మీరు ఫుల్ అమౌంట్ విత్డ్రా చేయలేరు. మీ ఎలిజిబిలిటీ ప్రకారం మాత్రమే అమౌంట్ అనేది అప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎనీ టైం ఫుల్ విత్డ్రాయల్ అనేది మిత్. ఇప్పుడు పెన్షన్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. ఈపీఎఫ్ఓ సెంట్రలైజ్డ్ పెన్షన్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ముందుగా పెన్షన్ ప్రాసెసింగ్ రీజనల్ ఆఫీసెస్ మీద డిపెండ్ అయ్యేది. దీనివల్ల డిలేస్, కన్ఫ్యూజన్ ఉండేవి. ఇప్పుడు సెంట్రలైజర్ సిస్టమ్ వల్ల మీరు దేశంలో ఎక్కడ ఉన్నా మీ పెన్షన్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. ఉదాహరణకి మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయినా మీ పెన్షన్ ప్రాసెస్ డిలే కాకుండా సెంట్రల్ సిస్టమ్ ద్వారా స్మూత్ గా జరుగుతుంది. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, డిలేస్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇంకా పూర్తిగా అన్ని చోట్ల సేమ్ లెవెల్లో అమలు కాలేదు. గ్రాడ్యువల్ గా ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది. అర్థమైందా అండి? అయితే ఈపీఎఫ్ఓ చేంజెస్ వల్ల పిఎఫ్ విత్డ్రాయల్స్, ట్రాకింగ్, ట్రాన్స్పరెన్సీ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి. అంటే సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, సిస్టమ్ స్ట్రాంగ్ అయినంత మాత్రాన మన పర్సనల్ సేఫ్టీ కూడా స్ట్రాంగ్ అవుతుందా? ఇదే చాలా మంది మిస్ అవుతున్న పాయింట్. చాలా మంది ఇలానే అనుకుంటున్నారు, నేను ఎర్న్ చేస్తున్నాను, ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను సేఫ్ అని. కానీ నిజమేంటంటే ఎర్నింగ్ మాత్రమే సరిపోదు, ప్రొటెక్షన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎవరికైనా రావచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్ లేదా వర్స్ట్ కేసెస్లో ఇన్కమ్ పూర్తిగా ఆగిపోవడం. అప్పుడు పిఎఫ్ లేదా సేవింగ్స్ మాత్రమే సరిపోతాయా అనేది ఆలోచించాలి. ఇక్కడే 2 ముఖ్యమైన పిల్లర్స్ వస్తాయి: టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్. ఇవి లగ్జరీ కాదు, బేసిక్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్. ఫస్ట్, టర్మ్ ఇన్సూరెన్స్. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ లో సింప్లెస్ట్ ఫామ్. ఇందులో రిటర్న్స్ ఏమీ ఉండవు, ప్యూర్ ప్రొటెక్షన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి 900 నుంచి 1000 రూపాయల వరకు మీరు చెల్లిస్తే 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు కవరేజ్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా జరిగితే ఈ అమౌంట్ మీ ఫ్యామిలీకి వస్తుంది. అంటే మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, పిల్లల ఎడ్యుకేషన్, లోన్స్ అన్ని మేనేజ్ అవుతాయి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూద్దాం. ఇది ప్రెజెంట్ లైఫ్ ప్రొటెక్షన్. ఎందుకంటే లైసెన్స్ లేదా యాక్సిడెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఒక సర్జరీ లేదా హాస్పిటలైజేషన్ వల్ల కొన్ని రోజుల్లోనే 2 లక్షలు, 5 లక్షలు లేదా ఇంకా ఎక్కువ కూడా ఖర్చు అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఈ మొత్తం కూడా సేవింగ్స్ నుంచి పోతుంది. కానీ జస్ట్ 700 నుంచి 900 వరకు ఒక నెలకి పే చేయగలిగితే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు మనం కవరేజ్ తీసుకోవచ్చు. దీనితో హాస్పిటల్ బిల్స్, ఐసీయూ, సర్జరీస్, యాక్సిడెంట్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. అది కూడా క్యాష్లెస్ లేదా రియంబర్స్మెంట్ ద్వారా. అంటే మీ సేవింగ్స్ సేఫ్గా ఉంటాయి. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిపి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తాయి. ఒకటి ఫ్యూచర్ ని సెక్యూర్ చేస్తుంది, మరొకటి ప్రెజెంట్ ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఈపీఎఫ్ఓ చేంజెస్ వల్ల సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, కానీ పర్సనల్ లెవెల్లో ఈ ప్రొటెక్షన్ లేకపోతే గ్యాప్ అనేది అలాగే ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్, ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద జిఎస్టీ అనేది రిమూవ్ చేయడంతో దాదాపు 18% వరకు ప్రీమియంలో సేవింగ్ వస్తుంది. అంటే ఇదే రైట్ టైం. కానీ మార్కెట్లో 25కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీస్, 100 ప్లాన్స్ ఉండడంతో కన్ఫ్యూజన్ వస్తుంది. ఏది బెస్ట్, క్లెయిమ్ టైంలో ఏది వర్క్ అవుతుంది, ఎక్స్క్లూజన్స్ ఏంటి,
ఇలా క్లారిటీ లేకుండా డెసిషన్ తీసుకోవడం అనేది చాలా రిస్కీ. అక్కడే డిట్టో ఇన్సూరెన్స్ హెల్ప్ చేస్తుంది. ఇది జీరోదా బ్యాక్డ్ కంపెనీ. మీ రిక్వైర్మెంట్ బట్టి బెస్ట్ ప్లాన్స్ సజెస్ట్ చేస్తుంది, ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, హిడెన్ కండిషన్స్ క్లియర్ చేస్తుంది. కన్సల్టేషన్ పూర్తిగా ఫ్రీ, స్పామ్ ఉండదు, క్లెయిమ్ సమయంలో కూడా సపోర్ట్ ఇస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే ఈపీఎఫ్ఓ చేంజెస్ వల్ల సిస్టమ్ సెక్యూర్ అవుతుంది, కానీ మీ పర్సనల్ ప్రొటెక్షన్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే చెక్ చేయండి. ఇక గెట్ బ్యాక్ టు అవర్ ఈపీఎఫ్ఓ. ఇప్పుడు రియల్ టైమ్ అప్డేట్స్ గురించి మాట్లాడితే ఇది ఎంప్లాయీస్కి చాలా యూస్ఫుల్ ఇంప్రూవ్మెంట్. ఎంప్లాయర్ మీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ఓకి డిపాజిట్ చేసినప్పుడు మీరు ఎస్ఎంఎస్ అలర్ట్ లేదా ఆన్లైన్ పాస్బుక్ ద్వారా చెక్ చేయవచ్చు. దీనివల్ల కంపెనీ పిఎఫ్ డిపాజిట్ డిలే చేస్తే మీరు వెంటనే గుర్తించగలుగుతారు. ఉదాహరణకు మీ ఎంప్లాయర్ 2 నెలలు పిఎఫ్ డిపాజిట్ చేయకపోతే పాస్బుక్ చెక్ చేసి మీరు వెంటనే తెలుసుకోగలుగుతారు. కానీ ఇన్స్టాంట్ నోటిఫికేషన్ సేమ్ సెకండ్లో వస్తుంది అనేది ఇంకా పార్షియల్గా కన్సిస్టెంట్ కాదు. అయినా కూడా ట్రాన్స్పరెన్సీ చాలా పెరిగింది. ఇప్పుడు డిజిటల్ యాక్సెస్ గురించి మాట్లాడితే ఇది ఎంప్లాయీకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ మొబైల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఉమాంగ్ యాప్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు, క్లెయిమ్ అప్లై చేయొచ్చు, క్లెయిమ్ స్టేటస్ ట్రాక్ చేయొచ్చు, కేవైసీ అప్డేట్ చేయొచ్చు. ముందుగా ఇవన్నీ చేయడానికి ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు మొబైల్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇప్పుడు మొత్తం పిక్చర్ కనుక చూస్తే ఈపీఎఫ్ఓ సిస్టమ్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. ప్రాసెసింగ్ స్పీడ్ పెరిగింది, డిజిటల్ సర్వీసెస్ పెరిగాయి, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. కానీ సోషల్ మీడియాలో చెప్పినంత ఇన్స్టంట్ రెవల్యూషన్ ఇంకా రాలేదు. ఏటీఎం విత్డ్రాయల్, యూపీఐ విత్డ్రాయల్, ఇన్స్టంట్ 5 lakh ఇలా ఇవన్నీ కూడా ఇప్పటికీ అఫీషియల్ లైఫ్ ఫీచర్స్ కాదు. ఇవి ఫ్యూచర్ ప్లాన్స్ లేదా కొన్ని క్లైమ్స్ మాత్రమే. కాబట్టి మిస్కన్సెప్షన్ వల్ల తప్ప ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మంచిది కాదు. ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే మొదట మీ యూఎన్ యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేయండి. తర్వాత ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లింక్ చేసి కేవైసీ కంప్లీట్ చేయండి. ఇవి కంప్లీట్ గా ఉంటేనే మీ పిఎఫ్ క్లెయిమ్స్ ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతాయి. చాలా మంది ఈ బేసిక్ స్టెప్స్ ని ఇగ్నోర్ చేసి తర్వాత డిలే అయిందని కంప్లైంట్ చేస్తారు. కానీ యాక్చువల్ రీజన్ కేవైసీ ఇన్కంప్లీట్ అవ్వడం. అర్థమైందా అండి? చివరిగా ఒక ముఖ్యమైన విషయం, పిఎఫ్ అనేది మీ హార్డ్ ఎర్న్ మనీ. ఇది మీ ఫ్యూచర్ సెక్యూరిటీ. రిటైర్మెంట్ సమయంలో, ఎమర్జెన్సీ సమయంలో ఇది మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ అవుతుంది. కాబట్టి రూమర్స్ నమ్మకండి, హైప్ లో మునిగిపోకండి. ఎప్పుడు వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే డెసిషన్స్ తీసుకోండి. ఈపీఎఫ్ఓ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, చేంజెస్ వస్తున్నాయి, బట్ పార్షియల్ రియాలిటీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నిజం తెలుసుకుంటేనే మీరు స్మార్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా కొలీగ్స్ తో షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంది ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయండి. ఒకసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో మీరు చేస్తున్న మీకు ఏమైనా డౌట్ ఉంటే, లేకపోతే మీకు ఏమైనా టాపిక్ కావాలి నెక్స్ట్ వీడియో అన్న, జస్ట్ ఆ టాపిక్ నేమ్ కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.